నమస్కారం మిత్రులారా. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలని కోరుకుంటారు. కానీ ఒక ప్రశ్న. అందరూ కష్టపడుతున్నప్పుడు ఎందుకు కొందరే ధనవంతులవుతున్నారు? కారణం ఒక్కటే. డబ్బు సంపాదించడం ఒక నైపుణ్యం అయితే, దాన్ని నిలబెట్టుకోవడం, పెంచుకోవడం ఒక కళ. హలో అండి. నా పేరు అంబటి శ్రీనివాసరావు. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నాకు విద్యాబుద్ధులు నేర్పి ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన నా గురువులకు, అలాగే ఈ ఆడియో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ప్రపంచంలోని విజయవంతమైన, ధనవంతులైన వ్యక్తులు పాటించే 7 ముఖ్యమైన మనీ రూల్స్ గురించి తెలుసుకుందాం. 1. ముందు సేవింగ్ తర్వాత స్పెండింగ్. సాధారణంగా చాలామంది ఇలా ఆలోచిస్తారు. మిగిలితే సేవ్ చేద్దాం. కానీ ధనవంతులు ఇలా ఆలోచిస్తారు. ముందు సేవ్ చేద్దాం, తర్వాత ఖర్చు చేద్దాం. వారి థంబ్ రూల్ ఏమిటంటే, ఆదాయంలో కనీసం 20% సేవింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ కోసం కేటాయిస్తారు. 2. డబ్బు కోసం మాత్రమే పనిచేయరు. ధనవంతులు కేవలం ఉద్యోగం చేసి డబ్బు సంపాదించరు. తమ డబ్బునే తమ కోసం పని చేయిస్తారు. ఉదాహరణకు, నిఫ్టీ 50 వంటి మార్కెట్ ఇండెక్స్లో పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్. వాళ్లకు తెలుసు, జీతం సంపదను ప్రారంభిస్తుంది, పెట్టుబడి సంపదను పెంచుతుంది. 3. అప్పు తీసుకునే ముందు 2 సార్లు ఆలోచిస్తారు. అవసరం లేని ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ అప్పులు నెమ్మదిగా సంపదను తగ్గిస్తాయి. ధనవంతులు ఒక విషయం బాగా అర్థం చేసుకున్నారు. ఇన్కమ్ కోసం అప్పు తీసుకోవచ్చు, కానీ చూపు కోసం అప్పు తీసుకోరు. 4. ఫైనాన్షియల్ నాలెడ్జ్ పెంచుకుంటారు. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, డబ్బు గురించి నేర్చుకోవడం కూడా అంతే ముఖ్యం. చాలామంది ధనవంతులు చదివే ప్రసిద్ధ పుస్తకం రిచ్ డాడ్ పూర్ డాడ్. ఎందుకంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేకుండా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధ్యం కాదు. 5. ఒక ఇన్కమ్ సోర్స్ మీద ఆధారపడరు. ధనవంతులు ఒకే ఆదాయంపై ఆధారపడరు. వాళ్ళు మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ నిర్మించుకుంటారు. బిజినెస్, ఇన్వెస్ట్మెంట్స్, యూట్యూబ్ ద్వారా కంటెంట్ క్రియేషన్, డిజిటల్ ప్రొడక్ట్స్. ఎందుకంటే ఒక ఆదాయం జీవితం నడిపిస్తుంది, కానీ మల్టిపుల్ ఇన్కమ్స్ భవిష్యత్తును నిర్మిస్తాయి. 6. చిన్న ఖర్చులు కూడా గమనిస్తారు. చాలామంది పెద్ద ఖర్చులని పట్టించుకుంటారు, కానీ నిజానికి చిన్న చిన్న అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ పెద్ద మొత్తంలో డబ్బును మింగేస్తాయి. రోజుకు 100 రూపీస్ అనవసర ఖర్చు చేసిన సంవత్సరానికి అది 36,500 రూపీస్ అవుతుంది. 7. లాంగ్ టర్మ్ థింకింగ్. ధనవంతులు ఈరోజు కోసం మాత్రమే కాదు, రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల కోసం ఆలోచిస్తారు. వాళ్ళు అడిగే ప్రశ్న, ఈ నిర్ణయం నా భవిష్యత్తుకు ఉపయోగపడుతుందా? అదే మైండ్ సెట్ వారిని వెల్త్ వైపు తీసుకెళ్తుంది. మిత్రులారా, డబ్బు సంపాదించడం కంటే డబ్బును ఎలా నిర్వహించాలో నేర్చుకున్నవారే నిజంగా ధనవంతులవుతారు. ఈ రోజే ఒక నిర్ణయం తీసుకోండి. నేను డబ్బు కోసం మాత్రమే పనిచేయను, నా డబ్బును కూడా నా కోసం పనిచేయిస్తాను. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు అభివృద్ధి చెందాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మన దేశం మరింత ప్రగతి సాధించాలి అని కోరుకుంటూ, జై హింద్, జై భారత్.